ఒక అగ్రవర్ణ దోపిడీ వ్యాపార వర్గమైన మార్వాడీలను గోబ్యాక్ అన్నందుకు పార్టీల నేతలు, అధ్యక్షులు, పీసీసీ ప్రెసిడెంట్లు, కేంద్ర మంత్రులు ప్రతి ఒక్క నాయకుడు కూడా వచ్చి ఆ మార్వాడీల ఎంబడి నిలబడుతున్నారు, ఆ దోపిడీదారుల ఎంబడి నిలబడుతున్నారు. ఇంకొంతమంది రాజకీయ నాయకులు ఈ ఇష్యూను మతం కోణంలోకి లాగి ఇది హిందువులను విడగొట్టే చర్య అని చెప్పి మాట్లాడతారు. అంటే మార్వాడీలను గోబ్యాక్ అంటే మొత్తం హిందూ ధర్మాన్ని విడగొట్టినట్లు. అంటే మిగతా వర్గాల్ని కానీ మిగతా కులాల్ని కానీ ఎవరైనా దాడి చేసినా చంపేసినా ఇక విడగొట్టినట్టు కాదు. అది హిందూ ధర్మాన్ని తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు కాపాడతలేరా? సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తలేరా? వాళ్ళందరి భాగస్వామ్యం ఇందులో పట లేరా? తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో పట, తెలంగాణ వ్యాపార వ్యవస్థలో పట, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి స్థానికులకు సింహభాగం కావాలని చెప్పని అడిగితే తప్ప. ఉద్యమం చేసింది దేనికోసం? మార్వాడీలను అంటే చాలు మొత్తం రాజ్యం మొత్తం ఒకటైతాన్ని, పార్టీలు మొత్తం ఒకటైతానే, ఏకమైతానే. అల్లూరి మహేష్ ని కానీ, మిర్యాలగూడ ప్రణయ్ని కానీ, మాల బంటిని కానీ హత్య చేసినప్పుడు ఒక్క పార్టీ అన్నా దీన్ని తీవ్రంగా ఖండించిందా? ఇది తప్పు అని చెప్పిందా? అగ్రవర్ణ భక్తి, కేవలం అగ్రవర్ణ భక్తి. ఎందుకు ఈ రాజకీయ పార్టీలకు మార్వాడీల మీద ఇంత భక్తి అంటే వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. మరి కేవలం వేల కోట్ల రూపాయల ఫండింగ్ ఇచ్చినందుకే మీకు అంత భక్తి ఉంటే, ట్యాక్సుల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు చేర్చుతున్నటువంటి తెలంగాణ ప్రజల మీద మీకు ఎంత సోయి ఉండాలి, ఎంత భక్తి ఉండాలి? వీళ్ళు మనం కట్టేటటువంటి ట్యాక్సులతోటి కొన్ని లక్షల కోట్ల రూపాయలతోటి వీళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటున్నారు. ఈ రోజు ఒక సమయం వచ్చేసరికి మాత్రం పోయి వాళ్ళకు ఫండింగ్ ఇచ్చేటటువంటి దోపిడీ చేసేటోళ్ళ ఎంబడి నిలబడుతున్నారు. నలిగిపోతున్నటువంటి వాళ్ళ వెంబడి నిలబడుతుంది, అన్యాయం అయిపోతున్నటువంటి వాళ్ళ వెంబడి నిలబడుతుంది. కాబట్టి రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకొని ఈ నెల 24వ తేదీన గోబ్యాక్ మార్వాడి ఉద్యమానికి మద్దతుగా, తెలంగాణ ప్రజలకు మద్దతుగా పిలుపునిచ్చినటువంటి తెలంగాణ బంద్కు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. జై భీమ్, జై తెలంగాణ.